అతనికి 12 రూపాయలు ఇచ్చి పంపించండి. అలాగే అయ్యగారు నిన్న తడికిల సత్యవతి కూడా 20 రూపాయలు కూరగాయలు తీసుకున్నాండి. డబ్బులు అడిగితే నీ దగ్గర తీసుకోమంది. అంటే దాంతో తిరగడం మీరు ఇంకా మారలేదన్నమాట. అయ్యి బాబాయ్ మానేసానే 4 రోజుల నుంచి అసలు తన ఇంటి వైపు వెళ్ళలేదు చెప్పారా? అవును గారు అసలు 4 రోజులు తాగేకి వెళ్ళలేదు. కాకపోతే తడికి సత్యవతి 2 సార్లు మన సైట్కి వచ్చింది. అదిగో చిచి ఈ జన్మకు మీరు మారు. అది అందుకు రాలేదే చెప్పులో ముళ్ళు కూర్చుంటే తీయడానికి వచ్చింది. వంకకండి ఇంకొక క్షణం కూడా కంపలో ఉండను. ఇది కాంపౌండ్ అని చెప్పి ఇంట్లోకి వెళ్తుంది. వెళ్ళిపోతా సర్ది తడిగా ఉంది. ఏమన్నా ముందు నన్ను పంపించండి, బ్యాలెన్స్ చూసుకోవాలి. దరిద్ర కొట్టేదవా నీ మూలం వచ్చింది ఈ దరిద్రం అంతానే. ఇదిగో దీని 12 దాన్ని 20 తీసుకో. చెల్లలేదు. ఆ బ్యాలెన్స్ దాని కూరగాయలు ఇచ్చే సాయంకాలం వస్తాను చెప్పు. అలాగే అదిగో సంబంధం లేదంటేనే దాని కూరగాయలు డబ్బులు ఇచ్చేశారు. రేపటి కూరగాయలు కూడా డబ్బులు ఇచ్చారు. అది కదే లాభం లేదు. ఆ తడికల సత్యవతి ప్రాబ్లం పెర్మనెంట్ గా సాల్వ్ అవ్వాలంటే ఒకే ఒక మార్గం ఉంది. దాన్ని వదిలేయడమా? కాదు మరి దాన్ని నీకు ఇచ్చి పెళ్లి చేయడం. తడికిల సత్యవతితో నాకు పెళ్ళా? నేను మీకు మరీ ఎంత అప్పుగా కనపడుతున్నానండి. చెప్పేది పూర్తిగా నువ్వు దాన్ని పెళ్లి చేసుకున్నావు అనుకో